హాయ్ నమస్తే, వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్. ఈరోజు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి రాంపల్లిలో ఉందండి. ఈ హౌస్ ఇది 115 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది చుట్టూ హౌసెసే ఉంటాయి, మంచి కాలనీలో ఉంటుంది ఈ హౌస్. సైజ్ వచ్చేసి 23x45 సైజ్ అండి. 115 స్క్వేర్ యార్డ్స్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదంతా పార్కింగ్లో ఫాల్ సీలింగ్, లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఇచ్చాము, నార్త్ ఈస్ట్లో బోర్ వేసాము, అలాగే ఇక్కడ సంపు, రైట్ సైడ్లో 2.5 feet సెట్ బ్యాక్ ఇచ్చాము, స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చాము, అలాగే మెయిన్ డోర్ చుట్టూ మొత్తం టైల్స్ వేసామండి. చాలా బాగుంటుంది హౌస్. 115 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదంతా హాల్. నార్త్ సైడ్ డోర్ ఇచ్చామండి. నార్త్ ఈస్ట్ 2 డోర్లు ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో డైనింగ్కి ఒక ఆర్చ్ ఇచ్చాము. ఇదంతా టీవీ యూనిట్ పక్కన ఒక విండో. ఇదంతా డైనింగ్ హాల్ అండి. ఈ హౌస్ చాలా క్వాలిటీతో ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఈ హౌస్ బడ్జెట్ చెప్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హౌసెస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇది కామన్ వాష్రూమ్ అండి. లెఫ్ట్ సైడ్లో డైనింగ్ హాల్. మళ్ళీ డైనింగ్ హాల్లోకి వచ్చాము. డైనింగ్ హాల్లో హ్యాండ్ వాష్ ఇచ్చామండి. ఇక్కడ ఇదంతా హ్యాండ్ వాష్. ఇది ఓపెన్ కిచెన్లో ఇది పూజా గది పక్కన మొత్తం కిచెన్ అండి. ఇదంతా కిచెన్. హౌస్ చాలా క్వాలిటీతో ఉంటుంది. ఇది 115 స్క్వేర్ యార్డ్స్ అండి. 23x45 115 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇదంతా డైనింగ్ హాల్ నుండి ఆర్చ్ డైనింగ్ హాల్కి మధ్యలో. ఒకసారి సెట్ బ్యాక్ చూద్దాము. నార్త్ నుండి ఇదంతా 2.5 feet సెట్ బ్యాక్ అండి. మీకు చూడండి, కాలనీ అన్ని హౌసెస్ ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ కాలనీ. ఇంటి ముందు 30 feet రోడ్డు ఉంటుంది. ఇదంతా పార్కింగ్. మళ్ళీ గేట్ పిల్లర్స్కి కూడా బ్లాక్ గ్రానైట్ వేసామండి. ఇల్లు చాలా బాగుంటుంది. ఈ హౌస్ బడ్జెట్ వచ్చేసి 70 lakhs చెప్తున్నాము. ఈస్ట్ ఫేసింగ్. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మా నెంబర్కి కాల్ చేయండి. మా నెంబర్ పైన ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.